మీ మెడ మీద నలుపు ఏం చేసినా తగ్గట్లేదా? అయితే ఈ వీడియో మీకోసం. నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి, డర్మాడాక్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ కోకాపేట్లో ఫౌండర్ అండ్ చీఫ్ డర్మటాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ వీడియోలో మనం డార్క్ నెక్ అంటే ఏంటి, అది ఏ ఏజ్లో వస్తుంది అండ్ ఏ కారణాల వల్ల వస్తుందో మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అండ్ ఎటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తే డార్క్ నెక్ అనేది మనకు ఇంప్రూవ్ అవుతుందో మనం మాట్లాడుకుందాం. ఈ మెడ మీద ఉన్న నలుపుని మెడికల్ టెర్మినాలజీలో అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాము. జనరల్గా డర్టీ నెక్ అని కూడా పిలుస్తారు. డర్టీ నెక్ అంటే అదేదో కొంచెం దానిపైన తేమ జిడ్డు ఏదో ఉన్నట్టు కాదు, దాని పేరు అలా వచ్చింది, కానీ దాని వెనకాల చాలా మెడికల్ రీజన్స్ అనేవి ఉంటాయి. ఈ డార్క్ నెక్ అనేది ఒకప్పుడు 20s, 30s ఆర్ ఈవెన్ 40s ఏజ్లో చూసేవాళ్ళం, కానీ ఈ మధ్య ఈవెన్ టీనేజర్స్లో కూడా చూస్తున్నాం. ఈ డార్క్ నెక్తో పాటు కామన్గా కనిపించే ఒక ఫైండింగ్ ఏంటి అంటే స్కిన్ ట్యాక్స్ అంటాం, పులిపిర్లో అంటాం. అది నెక్ పైన కానీ అండర్ ఆర్మ్స్లో బాడీ పైన ఈ డార్క్ నెక్తో పాటు వస్తుంది కొంతమందిలో. సో ఇప్పుడు మనం ఈ డార్క్ నెక్కి గల కారణాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి వెయిట్ గెయిన్, ఒబేసిటీ, నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్, దాని తర్వాత హార్మోనల్ ఫ్లక్చుయేషన్ అంటే PCOS వంటివి. ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుంది అంటే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఒకటి చిన్న పెప్టైడ్ హార్మోన్ ఉంటుందన్నమాట. ఈ ఎఫెక్ట్ మన స్కిన్ పైన పడి స్కిన్ థిక్నెస్ని పెంచుతుంది, దాంతోపాటు పులిపిర్లను కూడా కాజ్ చేస్తుంది. అందుకే మనకు ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకు డార్క్ నెక్తో పాటు పులిపిర్లు కూడా కామన్గా కనిపిస్తుంటాయి. అండ్ ఈ డార్క్ నెక్లో ముఖ్యంగా ఏమవుతుంది అంటే స్కిన్ థిక్నెస్ అనేది పెరుగుతుంది. ఇందులో ఉన్న మెలనిన్ పిగ్మెంట్ కంటెంట్ ఏమీ పెరగదు. డార్క్నెస్ అనేది కేవలం స్కిన్ థిక్నెస్ వల్ల. సో నేను చాలామంది నా దగ్గరికి వచ్చి, డాక్టర్ నేను ఈ క్రీమ్ యూస్ చేస్తున్నాను, ఆ క్రీమ్ యూస్ చేస్తున్నాను, అయినా నాకు తగ్గట్లేదు అని చెప్పారు. ఆ క్రీమ్ చెక్ చేసి చూస్తే అందులో ఏముంది అంటే కోజిక్ యాసిడ్, ఆర్బ్యూటెన్, గ్లూటాథయోన్ ఇటువంటివి ఉన్నాయి. ఇవన్నీ డీపిగ్మెంటింగ్ ఏజెంట్స్. ఇవన్నీ మనకు డార్క్ నెక్కి పనిచేయవు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా మనకు స్కిన్ థిక్నెస్ని తగ్గించుకోవాలి. స్కిన్ థిక్నెస్ని తగ్గించుకోవాలి అంటే ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి? సో మనం స్కిన్ థిక్నెస్ని తగ్గించుకోవాలి అంటే ఎస్పెషల్లీ డార్క్ నెక్లో యూస్ చేయాల్సిన ప్రోడక్ట్స్, అందులో రెటినాల్ కానివ్వండి, లాక్టిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, యూరియా ఇటువంటి ఉన్న కంటెంట్ ప్రోడక్ట్స్ని యూస్ చేయడం వల్ల స్కిన్ థిక్నెస్ అనేది తగ్గుతుంది, డార్క్ నెక్ అనేది మనకు బెటర్ అవుతుంది. ప్రోడక్ట్స్ ఒకటి యూస్ చేయడం వల్ల డార్క్ నెక్ ఎంతవరకు తగ్గుతుంది? సో ప్రోడక్ట్స్ ఒకటి యూస్ చేయడం వల్ల డార్క్ నెక్ అనేది మనకు మాక్సిమం ఒక 20% to 30% మాత్రమే ఇంప్రూవ్ అవుతుంది. మరి మిగతా 70% ఎలా మేనేజ్ చేయాలి? దానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. ఇందులో మనకు ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఫిజికల్ యాక్టివిటీ. అది బీట్ యోగా అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ఆటోమేటికల్లీ ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో అది తగ్గుతుంది. దానివల్ల డార్క్నెస్ కూడా తగ్గుతుంది. అండ్ ఇన్ కేస్ మీకు హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కానివ్వండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కానివ్వండి, ఒకసారి జనరల్ ఫిజిషియన్ని కానీ డర్మటాలజిస్ట్ కానీ కన్సల్ట్ అవ్వండి. దానికి సపరేట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఫాలో అవ్వడం వల్ల మనకు డార్క్ నెక్ అనేది తగ్గించుకోవచ్చు. సో డార్క్ నెక్ ఉన్న వాళ్ళు ఈ 2 ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి క్యూటికన్స్ క్రీమ్, నెక్స్ట్ వచ్చేసి నిగ్రిఫిక్స్ క్రీమ్. ఈ ప్రోడక్ట్స్లో మెయిన్గా మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రెటినాల్ కానివ్వండి, యూరియా, లాక్టిక్ యాసిడ్ ఇటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది మనకు జెంటల్ ఎక్స్ఫోలియేషన్ చేస్తూ స్కిన్ థిక్నెస్ని తగ్గిస్తుంది. దీని ద్వారా మనకు డార్క్ నెక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డార్క్ నెక్తో బాధపడుతున్న వాళ్ళకు డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ డార్క్ నెక్ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.